సో ఆ ప్రైజెస్లో మీరు ఒక కొత్త ఫ్లాట్ 2 BHK కొనాలన్నా కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్, తను కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంటారు. రీసెంట్గా తను నల్లగంటలో స్టూడియో అపార్ట్మెంట్స్ అంటే సింగిల్ BHK ఒక 250 or 290 SFT కడుతున్నారు. దాన్నే వాళ్ళు 29 lakhs అమ్మారు. అంటే ఆల్మోస్ట్ 30 లక్షలు అనుకోండి. 30 లక్షలకి మీకు ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక చిన్న టాయిలెట్ వస్తుంది హైదరాబాద్లో. సో ఆ హైదరాబాద్లో 40 to 50 lakhsలో ఫ్లాట్ దొరకటం అనేది అది నిజంగానే ఇప్పుడు కలగా మిగిలిపోయింది. నిజం చెప్పాలంటే ఒక 10 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళంతా యాక్చువల్లీ వాళ్ళు లక్కీ, ఎందుకంటే దట్ వాజ్ ద కరెక్ట్ టైం టు బై అనమాట హైదరాబాద్లో ప్రాపర్టీస్. ఆ టైం దాటినాక ఇంతవరకు మనకి ఎక్కడ ఆ ప్రైస్లో మనకి ఎక్కడ కనపడట్లేదు. సో ఆ ప్రైస్లో దొరకాలి అనుకుంటే కొత్త ఫ్లాట్స్ వైపు అయితే మనం వెళ్ళలేము. సో మేడం, అంటే ఈ రోజులలో ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ అంటారా, గోల్డ్ తీసుకుంటే బెస్ట్ అంటారా? ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ రెండిట్లలో దేనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు ఆప్షన్ ఇస్తారు? ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ అప్రిసియేషన్ ఉంటుందండి. గోల్డ్ ఇప్పుడు అందరూ 1,00,000 వచ్చింది, 90 అబోవ్ అయ్యింది, 90,000 అబోవ్ అయ్యింది అంటున్నారు. కానీ ఈ ప్రైస్ రావడానికి ఇటు డీకేడ్ అంటే 10 సంవత్సరాల పైనే పట్టింది మనకి. సో సిమిలర్లీ ఈజ్ విత్ రియల్ ఎస్టేట్ ఆల్సో. మన దగ్గర ఒక 10